చిన్నబాబు బరి తెగింపు 99 పైసలకే ఇస్తామంటూ హూంకరింపు. కౌన్సిల్లో భూ పందేరంపై చర్చ. అదే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన బీసీవై పార్టీ. ఏ కంపెనీకి ఎంత ధరకు ఎన్ని ఎకరాలు ఇచ్చారనే దానిపై బీసీవై నిలదీత. బీసీవై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న ప్రభుత్వం. భూ కేటాయింపుల్లో మిగతావన్నీ ఒక ఎత్తు. విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడైన ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీకి 55 ఎకరాలు కట్టబెట్టాలనుకోవడం మరో ఎత్తు. సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించిన గీతం యూనివర్సిటీకి అవే భూములను రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వాన్ని తప్పుపడుతుంది బీసీవై పార్టీ. అంతేకాదు ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే 27 ఎకరాలు కట్టబెట్టడాన్ని ఉదాహరణగా చూపుతూ ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇవ్వడం ఎలా సమర్థనీయమని నిలదీస్తోంది. ప్రభుత్వమేమో సంస్థలకు కేటాయించిన భూములను అభివృద్ధి చేసి అందులో మౌలిక వసతులు కల్పించి వాటిని పరిశ్రమలకు ఇచ్చేందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చామంటుంది. కానీ అలాంటి పనులు చేయడానికి ఏపీఐఐసి ఉంది కదా అని గుర్తు చేస్తుంది బీసీవై పార్టీ. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే పనిని ప్రభుత్వ రంగ సంస్థ చేయలేదా అని ప్రశ్నిస్తోంది. అసలు ఎకరం 99 పైసలకు కాదు, ఒక్కో సంస్థకు ఎన్ని ఎకరాలిచ్చినా 99 పైసలే తీసుకుంది ఈ ప్రభుత్వం. టీసీఎస్ కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ కు 13.29 ఎకరాలు, రహేజా రియల్ ఎస్టేట్ కు 27.1 ఎకరాలు, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ సంస్థకు 3.55 ఎకరాలను 99 పైసలకే ఇవ్వడమేంటని గట్టిగా ప్రశ్నిస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. పైగా ఏడాది క్రితం రిజిస్టర్ అయిన సంస్థలకు 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టారు చిన్నబాబు. ఏ అర్హత ఉందని అన్ని ఎకరాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తుంది బీసీవై.